ఐఐటి బాంబేకి వచ్చాక ఎవ్రీ వీకెండ్ అసలు బయటకు వెళ్ళడం తప్పట్లేదు. ఇంకా ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అనేది ప్లాన్ చేసేస్తున్నారు. హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీకెండ్ అయితే మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. సో ఐఐటి బాంబే క్యాంపస్లో ఉన్న ఒక పెద్ద సమీర్ హిల్, ఆ సమీర్ హిల్కి అయితే ఎక్కుదాము అని చెప్పి అయితే ప్లాన్ చేశారు. సో అది ఎక్కడానికైతే అందరం వెళ్ళిపోతున్నాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. అందరం ప్లాన్ చేసుకొని ఒక దగ్గర అయితే కలిసాము. సో ఎవరి హాస్టల్స్ నుంచి వాళ్ళు వచ్చేసారు. బ్యాగ్స్లోని వాటర్ బాటిల్స్, క్యాప్స్ పట్టుకొని. నేనైతే నా ఫోన్తో పాటు నా స్టాండ్ అయితే కంపల్సరీ అనమాట. సో ఇంకో ఇద్దరు కూడా రావాల్సింది, వాళ్ళైతే మిస్ అయిపోయారు. సో మేమే ఇంకా వెళ్తున్నాము ఎక్కడానికి. సో ఇది సమీర్ హిల్ క్యాంపస్ లోపల ఉన్న ఒక హిల్, చాలా పెద్ద మౌంటైన్, కానీ ఒకటే అనమాట. సో అదైతే ఇంకా మనం చూపిస్తాను, చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో నేను మీకు అంతా చూపిస్తా. సో మన ఫ్రెండ్స్ కూడా మీకు హాయ్ చెప్దాం అని అంటున్నారు. సో ఒకసారి మీరే చెప్పేయండి హాయ్. ఇంకా మౌంటైన్ అయితే రాలేదన్నమాట. సో ఇదంతా ఇంకా వాక్ వే. సో కొంతవరకు ఇంకా వాక్ చేసుకొని అప్పుడు హిల్ వచ్చాక అదంతా ట్రెక్కింగ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, అక్కడ నుంచి అయితే మౌంటైన్ స్టార్ట్ అవుద్ది. ఇదంతా ఐఐటి ప్రెమైసెస్ అనమాట. సో అందుకే దీని పేరు కూడా సమీర్ హిల్ అని పెట్టారు. చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ బౌండరీస్ ఉన్నాయి. సో ఆ బౌండరీ అటువైపు ఐఐటికి సంబంధం లేదు, కానీ లోపల వరకు మొత్తం కూడా ఐఐటి ప్రెమైసెసే. సో ఇప్పుడైతే సమీర్ హిల్కి మనం ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాము. సో రండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇది వచ్చేసరికి ఇంకా ఇక్కడికి వచ్చి అందరూ కూర్చుంటారంట. సో ఇది బేస్ క్యాంప్ అంటున్నారు, ఎందుకంటే ఒకటే మౌంటైన్, కానీ ఇది ఇక్కడికి వచ్చి అంటే అక్కడ నుంచి వాక్ చేసుకొని ఇక్కడ వరకు రావాలి కదా. సో అలసిపోయాక ఇక్కడ వచ్చి కూర్చుంటారంట. సో అలానే మా వాళ్ళు కూడా కూర్చుని పోయారు. ఇషిక అయితే బాగా అలసిపోయింది అప్పుడే. సో ఇంకా సరే అని చెప్పి కొంచెం సేపు ఆగాకైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. కానీ నాకు కూడా ఇంకా అమ్మయ్య ఇంక ఇప్పుడు వస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా ట్రెక్కింగ్ కూడా. సో ట్రెక్కింగ్ వెళ్ళాను కానీ మరి ట్రెక్కింగ్లా అయితే కాదు. సో ఇంకా ఇషిక కూడా ఊపులోకి వచ్చేసింది. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట మన ట్రెక్కింగ్ మళ్ళీ. సరే అండి, త్వరగా వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో. కానీ నిజంగా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మొత్తం ఐఐటి బాంబే క్యాంపస్, ఇంకా సగం ముంబై కూడా కనిపిస్తుంది అంటున్నారు. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. కానీ నిజంగా నడుస్తుంటే చుక్కలు కనిపిస్తుంది అనమాట. మౌంటైన్ కదా, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది అసలు. ఇంకా ఎప్పుడు వస్తుందా అని చెప్పి అయితే 100 సార్లు అడుగుంటాను, ఎందుకంటే వాక్ వే ఎంత ఉంటే ఇంకా మౌంటైన్ కూడా ఎక్కాలి కదా. సో ఆ ట్రెక్కింగ్ ఇంకెంత ఉంటుందా అని చెప్పి చాలా ఆతృత ఇంకా ఆవేశంతో అయితే చూస్తున్నాను. సో ఎక్కడ అని అడిగినప్పటికీ ఇగో ఇదే అన్నారు. దేవుడా ఇదా అనుకున్నాను. అసలు చూడండి, అసలు అదేమైనా ఉందా, అసలు వాక్ వేలానే లేదు. సో ట్రెక్కింగ్ అంటే ఇదే, ఇలానే ఉంటుంది. మౌంటైన్ ఎక్కడో నీకోసం రోడ్ వేస్తారు, మరి నువ్వు ఎక్కుతావని చెప్పేసి అయితే డైలాగులు వేశారు. సో నేనైతే అలా ఇలా ఉంటుంది అనుకోలేదు. చూడండి, అసలు దారుల్లా కూడా లేవన్నమాట, గోతుల్లాగా గొయ్యల్లా ఉన్నాయి. ఇంకా నేను వచ్చేసరికి వెనకట్లే ఉంటున్నాను, ఎందుకంటే వీడియోస్ ఫొటోస్ తీయాలి కదా. సో ఎక్కినప్పుడు కొంచెం ఇవన్నీ గుర్తుగా 10 సార్లు ఎక్కం కదా, ఒక్కసారి ఎక్కడమే 100 సార్లు ఎక్కినట్టు ఎక్కిన దాంతో సమానం మనకైతే. సో ఒక్కసారి ఎక్కుతాం కాబట్టి ఇంకా సరే మనం వెనకాల ఉందాము, మెల్లిమెల్లిగా నడుద్దాం, లేదా ఫోన్ పడిందంటే ఇంక అంతే అని చెప్పి స్లోగా అయితే వెళ్తున్నాను అనమాట. కానీ నేను ఇలా ఉంటుంది అనేది అనుకోలేదు, ట్రెక్కింగ్ అంటే ఇలానే ఉంటుందేమో. నన్నైతే ముందుకు లాక్కొచ్చారు, ఇంకా ఫుల్ చెమటలు అనమాట, తుడిచేస్తున్నారు నాకు. ఏంటి ఇంత చెమటలు అని చెప్పేసి, మరి మామూలుగా ఉండదు కదా మనతోని, మనమైనా రోజు ఎక్కుతామా పైకి, లేదు కదా ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. సరే అని చెప్పి నన్నైతే ముందుకు పంపించారు, ఎందుకంటే పడిపోతే మళ్ళీ వీళ్ళందరూ వెనక్కి రావాలని. అదే ముందు పడ్డాను అనుకోండి, వీళ్ళు వెనకాల ఉంటారు పట్టుకోవడానికి, అదే వెనక పడ్డాను అనుకోండి ఎవరు ఉండరు కదా పట్టుకోవడానికి. సో అందుకే నన్నైతే ముందుకు పంపించారనమాట. పడ్డావు కానీ అప్పుడు పట్టుకోవడానికి మేము ఉంటాం, వెనక్కి పడితే మళ్ళీ మేము వెనక్కి వచ్చి పట్టుకోవాలని. ఇందులో కూడా వీళ్ళు స్వార్థం చూసుకున్నట్టున్నారు, పాపం పడిపోద్దని అది లేదనమాట. సో మొత్తానికైతే ఇంకా దగ్గరికి వచ్చేసామన్నమాట. సో నేనే ఫస్ట్ ఎక్కేస్తున్నాను, నా వెనకాల వీళ్ళు వస్తున్నారు. సో మనమైతే ఇంకా కొంచెం దూరంలో ఉన్నాము, అందరూ మన వెనకాల వచ్చేస్తున్నారు. సో ఈ సమీర్ హిల్ వచ్చేసరికి ముందు చాలా పెద్ద హిల్ అనమాట. ఇక్కడ లెపర్డ్స్, టైగర్స్ ఇవన్నీ కూడా కనిపించేవి. లాస్ట్ టైం ఒక లెపర్డ్ కూడా కనిపించిందంట, చిన్నదనమాట. సో మాకు కూడా అయినా కనిపిస్తుందేమో అని చెప్పి అయితే చూస్తున్నాము, కానీ ఏం కనిపించలేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు ఏం లేవు, కానీ చాలా అంటే చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. సో ఇంకా మా ఎక్కుతున్న జర్నీ అయితే కొనసాగుతుంది, ఇంకా ఎక్కుతున్నాము. సో దగ్గరలోనే ఉన్నాము,
మరీ అంత పెద్దది కాదు కానీ వాక్వే అంత ఏం బాగాలేదు, మొత్తం రాయలు గొయ్యలు ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాం అంటున్నారు. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళాక, సమీర్ హిల్ పైకి వెళ్ళాక అక్కడ 2 టెంపుల్స్ ఉంటాయంట. ఆ 2 టెంపుల్స్ కూడా స్టోరీస్ ఉన్నాయంట. సో ఇక్కడైతే ఏంటంటే ఆ స్టోరీ శివయ్య టెంపుల్ ఉందంట. అదైతే నాకు చాలా ఇష్టం. శివయ్య అనగానే అవునా నిజమా అని చెప్పి నాకు అనిపించింది. సరే సరే వెళ్దాం వెళ్దాం అని అయితే నేను ఫస్టే అనేసాను అనమాట. సో అది, సో ఎప్పుడెప్పుడు శివయ్యని పైకి వెళ్ళాక చూస్తారని అయితే నాకు ఉంది. ఇంకా లొకేషన్ ఉంటుంది అబ్బా అని అయితే అంటున్నారు. సో మనం మన కళ్ళతో చూసి చెప్దాం ఎంత బాగుందో అని. సో స్టోరీకి వచ్చేసరికి స్టోరీ ఏంటంటే పైన ఒక కాళీమాత టెంపుల్ ఉంటుందంట, ఇంకొక శివయ్య టెంపుల్ ఉంటుందంట. సో ఆ పైన ఒక పూజారి ఉండేవారంట. ఆ పూజారి ఏంటంటే డైలీ పూజ చేసేవారనమాట. శివయ్య గుళ్ళో ఇంకా కాళీమాత గుళ్ళో 2 గుళ్ళు అతను పూజ చేసి డైలీ మార్నింగ్ ఎక్కేసి మళ్ళీ దిగేసి పూజ చేసుకొని అంతా చేసుకొని దిగిపోయారనమాట. సో డైలీ మార్నింగ్ ఎక్కేవారు కదా, సో ప్రసాదం ఎక్కువ తీసుకొని వెళ్ళి పెట్టేవారనమాట. సో ప్రసాదం పెడుతుంటే ఎవ్రీడే చూస్తున్నారు ఎవరు తింటున్నారు, సర్లే ఎవరో ఒకరు తింటున్నారు కదా, మేబీ నేను లేని టైంలో ఎవరో వస్తున్నారేమో, ఎవరో తింటున్నారేమో అని అనుకొని ఎవరో ఒకరు ఆకలి తీర్చుతున్నాను కదా అని చెప్పి అయితే అతను డైలీ ఇంకా మర్చిపోకుండా అతనికి ఎంత హెల్త్ బాగాలేకపోయినా అతను ఎవ్రీడే వెళ్ళేవారనమాట. అది తీసుకొని ఫుడ్ తీసుకొని ఇంకా పూజ చేయడానికి రోజు కింద నుంచి ఎవ్రీడే పైకి ఎక్కేవారు. అతను చూడండి అసలు అతనికి ఎంత ఓపిక, ఎంత ఇంకా అతని మనసు ఎంత మంచిది కదా, అసలు దేవుడికి పూజ చేయడానికి. అక్కడ అసలు వాటర్ కూడా ఉండదంట, అలాంటి ప్లేస్ అది పైన. సో డైలీ పైకి ఎక్కి పూజ చేసుకొని ప్రసాదం పెట్టి ఎవరో వస్తున్నారు కదా అని ప్రసాదం పెట్టి తింటున్నారు కదా, ఎవరిదో ఆకలి తీరుతుంది కదా అని అంత మంచి మనిషి అతను. సో అతనికి ఇలా అవుతుందని అయితే అనుకోలేదు. అలా సో అతనికి బాగా హెల్త్ బాగాలేదంటే డైలీ అలానే వెళ్ళేవారు. సో ఏదో ఒక రోజు బాగా హెల్త్ బాగాలేదు. సో బాగా హెల్త్ బాగాలేక 3 days వెళ్ళలేదనమాట పైకి. వెళ్ళకపోతే అది ఫుడ్ ఎవరు తింటున్నారో తెలుసా మీకు? అసలు ఫుడ్ ఎవ్రీడే వచ్చి లెపర్డ్ తింటుంది. ఆ లెపర్డ్ వచ్చి ఎవ్రీడే ఫుడ్ తిని ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. సో అతనికి 3 days అస్సలు బాగాలే, అంటే మినిమం అసలు ఇంకా ఎక్కలేను పైకి అన్న స్టేజ్లో. చూస్తున్నారు కదా అసలు దారి ఎంత దారుణంగా ఉంది. సో రోజు ఎక్కడమే ఎక్కువ. సో అతనికి హెల్త్ బాగాలినప్పుడు ఇంకేం ఎక్కుతారు అతను. సో అలాంటి టైంలో అతను 3 days రాలేదు. సో 4th day కొంచెం ఏదో ఒకలాగా వెళ్ళారనమాట. మళ్ళీ ప్రసాదం తీసుకొని పూజ చేసుకొని వెళ్ళారు. ఇంకా ప్రసాదం అక్కడ పెడదాం అన్న లోపు అతనికి ఇంకా బాగాలేక అతను ఎక్కారు. కొంచెం బాగుంది అనుకొని ఎక్కారు. కానీ అతను ఏమయ్యారు, ప్రతి గుడిలో పూజ గట్రా చేసుకొని అంతా కడిగి చేసి 3 days నుంచి గుడికి వెళ్ళలేదు కదా, మొత్తం గుడి అంతా పాడైపోయింది. అంటే లైక్ ఫుల్ ధూళి డస్ట్ అవన్నీ పట్టేసాయి. సో అవన్నీ చేసినప్పటికీ అతనికి మళ్ళీ ఇంకా కొంచెం నీరసం అనిపించి అన్కాన్షియస్ అయిపోయి పడిపోయారు. సో ఇంకా అతను ప్రసాదం కూడా పెట్టలేదు. ఈ లోపు అది వచ్చి అతన్ని తినేసింది అనమాట. సో ఏంటంటే అతను ఫుడ్ పెడదామన్న లోపే అది తినేసింది అతన్ని. అంత దారుణం కదా, అసలు ఎంత బాధ అనిపించింది. అక్కడ చూడండి ఎవరో కూర్చున్నారు, నాకు వీడియో తీసేటప్పుడు కనిపించలేదు, ఎంత కార్నర్లో కూర్చున్నారు. సో చెప్పండి మీకు ఎలా అనిపించిందో వ్యూ. నాకైతే చాలా బాగా అనిపించింది. దగ్గరలో కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఐఐటి బాంబే వాళ్ళదే, ఇంకా దూరంగా ఉన్నవి మామూలుగా టాల్ బిల్డింగ్స్ అన్నీ ముంబైది. సో అది ఇంకా అందరం అలసిపోయి అయితే కూర్చున్నాము, వాటర్ గట్రా తాగేసి అలా ఈ స్టోరీ గురించి మాట్లాడుతూ. అంత దారుణం కదా అసలు, నాకైతే చాలా బాధ అనిపించింది. పాపం అతనికి బాగాలేకపోయినా వచ్చారు, ఫుడ్ కూడా తీసుకొని వచ్చేంత లోపే ఇంకా అలా అయిపోయిందనమాట. తినేసిందంటే అసలు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చూసినప్పటికీ ఆ దారుణం అయితే ఇంకెలా ఉంటుంది, ఇంకా అసలు చూడలేం కూడా. అసలు నేను నా వర్డ్స్లోనే చెప్పలేను, అది అసలు అంత బాధ అనిపించింది అది. సో మీకు వ్యూ ఎలా అనిపించిందో మీరు త్వరగా కమెంట్ చేసేయండి. ఎంత బాగుంది కదా, నాకైతే ఇంకెక్కడే కూర్చోవాలనిపించింది. ఎంత బాగుంది అసలు ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే. అంత నచ్చిందనమాట ఇక్కడ నుంచి వ్యూ, అంత బాగుంది అసలు. సో అది స్టోరీ వచ్చేసరికి అదనమాట. స్టోరీ అయితే చాలా బాధ అనిపించింది నాకు విని. ఇంకా ఆ లెపర్డ్కి శాపం కూడా తగిలిందనమాట. దేవుళ్ళు అంటే పూజ చేసేవారు కదా, ఇంకా అతనికి ఇప్పుడు పూజ చేయడానికి కూడా ఎవరు లేరు, ఆ టెంపుల్స్కి ఎవరు రారు, పూజ చేసే వాళ్ళకు కూడా లేరు, వాటర్ కూడా లేదు. సో ఇంకా ఆ లెపర్డ్ అక్కడో ఉంటుంది, అక్కడ ఒక్కొక్కరికి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో మాకైతే కనిపించలేదు, కానీ మా ఫ్రెండ్స్ అంటే మా ల్యాబ్ మేట్స్కి అయితే కనిపించిందని చెప్పుకుంటారు. సో అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ లెపర్డ్ అక్కడో చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని అయితే అనుకుంటారు. సో అదనమాట స్టోరీ. సో ఇప్పుడైతే మనం గుడి చూడడానికి వెళ్ళిపోదాం, బ్యాక్ సైడ్ గుడి. ఆ గుడి కూడా చూపిస్తాను, ఆ దారుణం జరిగిన ప్లేస్ కూడా చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి, మీరు కూడా చూసేద్దురు కానీ.
వీళ్ళు ఇంకా మంచిగా అలసిపోయారు అనమాట. ఇంకా లెగట్లేదు, పదండి పదండి అంటున్నా. ఇంకా వాటర్ గట్రా తాక్కుంటూ ఇంకా కూర్చునే ఉన్నారు. సో స్టోరీ ఎలా అనిపించింది మీకు, ఇంకా ఈ వ్యూ ఎలా అనిపించింది, ఐఐటి బాంబే క్యాంపస్ ఎలా అనిపించింది అన్నీ త్వరగా కమెంట్స్ చేసేయండి. మరి అవును, ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అసలు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు లైక్ చేస్తే ఇది చాలా మందికి వెళ్తుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి చదువుకోవాలి, చూడాలి అనుకుంటే వస్తారు కదా. సో మీరు లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి. లేదు మీకు ఇంకా ఏమైనా మంచి వీడియో కావాలి, లేదా ఇలాంటి వీడియో చేయాలి అని చెప్తే కూడా నేను చేస్తాను. సజెషన్స్ ఇవ్వండి, కమెంట్ చేయండి. సో అది ఇప్పుడైతే చూశారు కదా, ఇవైతే 3 టెంపుల్స్ అనమాట. ఏంటంటే ఒకటి శివైది, కాళీమాతది, ఇంకా హనుమాన్ది. ఇంకా ఇక్కడికి ఒక పూజారి అయితే వస్తారంట. సో మళ్ళీ ఒకటి కొత్తగా వస్తున్నారు, అతనే పూజ చేస్తున్నారు. ఇంకా ఈ పైన చూడండి, ఇదంతా కనిపిస్తుంది అంతా స్లమ్ ఏరియాయే. సో ఇదంతా స్లమ్మే. అసలు ఎలా కనిపిస్తుంది అంటే మ్యాచ్ బాక్సెస్లా కనిపిస్తుంది పైనుంచి అంతా. ఇంకా ఈ లేక్ కనిపిస్తుంది కదా, దాని పేరు విహార్ లేక్. ఇంకా ఆ టాల్ బిల్డింగ్స్ చూడండి, అసలు ఏదో ఆస్ట్రేలియా యుఎస్లో ఉన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇంకా టెంపుల్స్ చూసేసి ట్రెక్కింగ్ మౌంటైన్ ఎక్కేసాక టెంపుల్స్ అన్నీ చూసేసాక ఇంకా ఏముంది, ఇంకా కిందకి దిగిపోవడమే. సో ఇంకా అందరం ఒక 100-200 ఫోటోలు దిగైతే కిందకి స్టార్ట్ అయ్యాము. కానీ కిందకి వచ్చేటప్పుడు అయితే ఫోను ఇంకా స్టాండ్ 2 కూడా మర్యాదగా బ్యాగ్లో పెట్టేశాను, ఎందుకంటే ఖచ్చితంగా పడిపోద్దని చెప్పి నాకైతే అనిపించింది. సో అందుకే ఇంకా 2 కూడా లోపల పెట్టేసి కిందకైతే వచ్చేస్తున్నాము. కిందకి వచ్చే ముందు లాస్ట్ వీడియో అనమాట ఇది. సో మొత్తం కిందకి వచ్చేసాక వాక్వేలో అయితే వీడియో తీద్దాం, ఇంకా ఈ ట్రెక్కింగ్ దారిలో అయితే తీయకూడదు అని చెప్పి. బికాజ్ ఎక్కడం ఏదోలా ఎక్కేసాం కానీ ఇంక దిగేటప్పుడు అయితే మొత్తం జారు బలలాగే ఉందనమాట. జారుతున్నాము జర్ర జర్ర జర్రమని, అలా ఉండేది అసలు వే అంతా కూడా.
సో చూడండి వాళ్ళు మెల్లిమెల్లిగా వస్తున్నారు, నేనైతే ముందు దిగేసాను. ఇంకా ఎక్కడమే కొంచెం కష్టం అనిపించింది కానీ దిగడం అయితే దిగిపోయాము, ఎందుకంటే దిగడానికి పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం రాలేదు, మొత్తం జారుకుంటూ వచ్చేసామన్నమాట. సో మొత్తానికి కిందకైతే వచ్చేసాము. కిందకి వచ్చే ముందు అయితే ఇంకా డిస్కషన్ స్టార్ట్ అయింది, టిఫిన్ ఎక్కడ చేద్దాం ఏంటి అని. ఒకళ్ళొక ప్లేస్ అయితే చెప్పుకుంటున్నారు, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పి. సో ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎక్కడికి వెళ్దామని. సో వచ్చే దారిలో అయితే కొన్ని ట్రీస్ ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే ఉండేవి. సో వాటి పువ్వులన్నీ తెంపుకుంటూ చెవులో పెట్టుకుంటూ అలా అయితే నడుచుకొని వెళ్ళిపోతున్నాం. చూడండి నాకైతే పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు, ఇంకా వాళ్ళు తెంపుకుంటున్నారు. సరే మనకు వచ్చింది కదా అని చెప్పి నేనైతే పెట్టుకొని ముందుకు వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా ఫోన్ తీసాను అనమాట. ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాం కదా, మళ్ళీ వాక్ వే ఇదంతా కూడా. ఎండ అయితే చాలా దారుణంగా ఉండేది. ఇషిక చూడండి గొడ్డేసేసుకుంది బుర్ర మీద, ఇంకా కొందరు క్యాపులు పెట్టేసుకున్నారు. సో వేరే లెవెల్ ఎండ అయితే ఉండేదన్నమాట. సో మొత్తానికైతే కిందకి వచ్చేసాము. ఇంకా టిఫిన్ ఎక్కడ చేయాలో ఇంకా ప్లాన్ చేసుకోలేదు, ఇంకా ప్లాన్ చేసుకుంటే ఆకలి అయితే గట్టిగా వేస్తుంది కానీ టిఫిన్ గురించి కొంచెం పక్కన పెడదాము. సో అదనమాట, సమ్మర్ హిల్ ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. మీకు వీడియో ఎలా అనిపించిందో త్వరగా కమెంట్ చేయండి. సమ్మర్ హిల్ ఎలా అనిపించింది, ఆ వ్యూ, ఆ లొకేషన్ ఎలా అనిపించింది, ఇంకా స్టోరీ ఎలా అనిపించిందో అన్ని త్వరగా కమెంట్ చేయండి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే క్యూటీస్, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.